గుంటూరులోని బీఆర్ స్టేడియంలో 14 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, శాప్ చైర్మన్ రవినాయుడు శంకుస్థాపన చేశారు. బీఆర్ స్టేడియంను క్రికెట్ ఆడేలా డెవలప్ చేసి రంజీ స్థాయి మ్యాచ్లు ఆడే విధంగా ఏడాదిన్నరలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మాజీ సీఎం జగన్, సీఎం చంద్రబాబు మైండ్ సెట్ బాలేదని, ఆయన మొహం గురించి మాట్లాడారని, సబ్జెక్టు గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబమని హెచ్చరించారు. జగన్ గురించి మాట్లాడితే ఆయన బతికే పరిస్థితి కూడా ఉండదని పెమ్మసాని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి అసలు క్రీడా విధానమే లేదని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. చివరి ఏడాది మాత్రం ఆడుదాం ఆంధ్ర అంటూ 120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని రవినాయుడు చెప్పారు. 2 ఫ్లోర్లు 80,000 స్క్వేర్ ఫీట్ బ్యాడ్మింటన్ మల్టీపర్పస్ అంటే బ్యాడ్మింటన్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్, యోగా, మెడిటేషన్, స్క్వాష్ కోర్ట్స్, క్యారమ్స్, చెస్ రూమ్, టాయిలెట్స్, అడ్మిన్ ఆఫీసు, అదేవిధంగా 500-600 మంది కూర్చునే విధంగా ఒక అడ్మిన్ ఆఫీస్, గ్యాలరీ, ఇలా అనేక రకమైనటువంటి వాటితోటి ఈ రోజు రాబోతా ఉంది. దీంతో పాటు ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎందుకంటే ఈ 170 కోట్లు వచ్చేటప్పటికి టైం పడుతుంది కాబట్టి క్రికెట్ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారితో మాట్లాడాం. సానా సతీష్ గారు 2 నిమిషాలు. మొన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు